శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కొరుట్లకు అత్యంత సమీపంలో కొలువు తీరినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతన శక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈరోజు 26వ వార్షికోత్సవం అంగరంగ వైభవపేతంగా కనుల విందుగా అశేష భక్తజీ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ గిరి ప్రదక్షిణలు కూడా ఈరోజు స్వామివారి దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణలు నిర్వహించడం, ఆ గిరి ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వారి సకల పాపాలు పోయి భక్తి ముక్తి మోక్షంతో పాటు పుణ్యం లభిస్తుందనేది భక్తులు నమ్ముతూ ఉంటారండి. అలాంటి మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు గిరి ప్రదక్షిణలో కూడా అశేష భక్తజనులు పాల్గొని గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగినటువంటి సుందర దృశ్యాలు మనం ఈ ఛానల్లో చూడొచ్చు. శ్రీమన్నారాయణ. ఇక్కడ భక్తులకు కూడా నిత్యం స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందండి. అలాగే అశేష భక్తజనులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ 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 అనంత పద్మనాభ స్వామివారి దివ్య మంగళాశాసనాలు పొందవలసిందిగా తెలియజేయుచున్నవారు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ కమిటీ మరియు ఆలయ అర్చకులు మరియు ఐలాపూర్ గ్రామ ప్రజలు. ఇక్కడ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను ప్రసాదించే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని విచ్చేయండి. స్వామివారి దివ్య మంగళాశాసనాలు పొందండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.